బ్రేకింగ్ న్యూస్. పిల్లలకు చిన్న గాయమైతేనే తట్టుకోలేరు, అలాంటిది వారిని కొట్టాలంటే మనసొప్పదు. ఎంత మారం చేసినా బుజ్జగుంచో బెదిరించో సెటరైట్ చేస్తా. కానీ ఓ తల్లి అమ్మ ప్రేమను మరిచిపోయింది. పరాయి మగాడితో వివాహితర సంబంధం పెట్టుకుని చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఒళ్లంతా వాతలు పెడుతూ చిత్రహింసలు పెట్టింది. ఈ అమానుష ఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. నేను పిల్లనిచ్చినప్పుడు సిఏ రమేష్ గారికి చెప్పాను కూడా ఆల్రెడీ. సార్ ఏమన్నా అయితే పిల్లకి బాధ్యత ఎవరు సార్? నేను అందుకే ఆ రోజు నేను పేపర్లు కూడా వీడియోలు కూడా తీసి పెట్టింది. నేను పిల్లనిచ్చినప్పుడు మేము అట్టుంది సార్. నేను చిలకలూరిపేటకు చెందిన వివాహిత మహిళకు 2 పిల్లలు. భర్తకు విడాకులిచ్చి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అతడి మోజులో పడి పిల్లలను అడ్డు తొలగించాలనుకుంది. నిత్యం చిత్రహింసలు పెడుతూ నరకం చూపిస్తోంది. అజీర్తి చేసిందో ఏమో పాప, వాంతులు చేసుకుంది. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన తల్లి విపరీతంగా కొట్టింది. అట్ల కర్రతో కాల్చి వాతలు పెట్టింది. తల్లి కొట్టే దెబ్బలకు తాళలేక చిన్నారి ఇంట్లో నుంచి పారిపోయి రోడ్డుపైకొచ్చింది. కాలిన గాయాలతో గుక్కపెట్టి ఏడ్చి రోడ్డుపైనే స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన నానమ్మ వెంటనే ఆసుపత్రికి తరలించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ప్రస్తుతం అసలు పాప పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ మహిళపై పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ చేస్తారా? డీటెయిల్స్ ఏంటి సాయి శంకర్? బాలయ్యకు అదే విధంగా దీప్తికి సంబంధించినటువంటి దంపతులకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు చిలకలూరుపేట లో ఉన్నటువంటి పట్టణంలో గత 9 సంవత్సరాల క్రితం కూడా వివాహం అయినట్టు చెప్తున్నారు. వీళ్ళకి 8 ఏళ్ల సంబంధించి 7 ఏళ్ల కుమారుడు, అదేవిధంగా 4 ఏళ్ల బాలిక ఉండడం జరిగింది. వీరిద్దరు కూడా 2 పిల్లలు పుట్టిన తర్వాత ఈ దీప్తి అనేటటువంటి యువతి ఆ భర్త నుంచి విడిపోయి వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. దీంతో సహజీవనం చేస్తున్నటువంటి నేపథ్యంలో భర్తకి విడాకులు ఇచ్చేయడం జరిగింది. పిల్లలిద్దరిని కూడా భర్త దగ్గరే ఉంచడం జరిగింది. అయితే గత 2 సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ లో పిల్లలు కావాలంటూ కూడా ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిసింది. దీంతో పోలీసులు తల్లి దగ్గర పాపను ఇవ్వాలి, తండ్రి దగ్గర బాబును ఉంచే విధంగా కూడా వాళ్ళైతే చెప్పడంతో పాపను తీసుకొని వెళ్ళినటువంటి ఈ దీప్తి పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడంతో పిల్లల్ని చిత్రహింసలు పెట్టడం, డైలీ కొట్టడం ఇవన్నీ చేయడంతో కూడా కొంత ఫిర్యాదులు అందినప్పటికీ పోలీసులు మళ్ళీ 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు తెలుస్తుంది. అయితే గత 2 రోజుల క్రితం తండ్రి బాలయేసు తనకు సంబంధించి ఏదో పని ముగించుకొని ఈ పాప కోసం వెళ్తున్నటువంటి నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి విజయ బ్యాంకు దగ్గర ఒక పసిపాప పడిపోయినట్లు గుర్తించాడు. అయితే తాను తన పిల్ల కాదేమో అని అనుకొని కూడా వెళ్ళిపోదాం అనుకొని కూడా ఎందుకైనా మంచిది అనే విధంగా ఆ పాపను చూడగా తన పాపేనని గుర్తించి వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్ళగా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో పాప ఉండటం గుర్తించారు. దాంతో పాటు ఒంటిపైన తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నట్లు కూడా ఆయన తండ్రి గుర్తించి వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా బాలయేసు చెప్తున్నారు. నాయనమ్మ అదేవిధంగా బాలయేసు తండ్రి 2 ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు విచారణ చేపట్టి ఈ గాయాలకి అదేవిధంగా పిల్లపైన జరిగినటువంటి చిత్రహింసలకు కారణం తల్లి దీప్తిని అనే విధంగా కూడా విచారణలో తెలియటంతో తల్లిపైన కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా అసలు పిల్లని ఎందుకు తీసుకువెళ్ళింది, ఎందుకు చిత్రహింసలకు గురి చేసింది అనే దానిపైన కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. దీనంతటికి కారణం తాను ఉన్నటువంటి సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తితో ఉన్నటువంటి నేపథ్యంలోనేనా లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా సభ్య సమాజం తలదించుకునేటటువంటి సంఘటన విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే కన్న తల్లి తన కూతుర్ని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది కూడా చాలా మందిని కన్నీరు మున్నీరు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం పైన భర్త బాలయేసు క్లియర్ గా చెప్తున్నారు, తన పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కోరుతున్నారు. మా దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసుల సమక్షంలో తీసుకువెళ్ళినటువంటి బాలికని ఈ విధంగా చిత్రహింసలు పెట్టడమే కాదు, రోడ్డు పైన వదిలేస్తే రోడ్డు పైన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చట్టాలు కంపల్సరిగా కఠినంగా పోలీసులు నిర్ణయం తీసుకుని ఆమె పైన చర్యలు తీసుకోవాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.